తమ్మల్ గారు అంటే ట్రంప్ గారు మాట్లాడేది ఒకటి, ఇక్కడ బ్యూరోక్రసీ మాట్లాడేది ఒకటి, రెండు వేరే వేరే ఆపోజిట్ వ్యూస్ మాట్లాడుకుంటారు. నేను మ్యూట్లో లేను కదా, ఓకే. యా, రెండు ఆపోజిట్ వ్యూస్ ఆపోజిట్ గా మాట్లాడుతున్నాను. నాది ఎక్కువ అవుతున్నట్టుంది సార్, ఎక్కువ అవుతుందా మీకు? లేదండి, యువర్ ఆడియో ఇస్ వెరీ క్లియర్ అండి. ఓకే ఓకే సరే. యా, సో అంటే రెండు, అంటే ఇప్పుడు బ్యూరోక్రసీ ఒక రకంగా మాట్లాడుతుంది, ట్రంప్ ఏమో ఒక రకంగా మాట్లాడుతున్నాడు. ట్రంప్ ఏమంటాడంటే ఈ 1000 నుంచి ఉన్న ఘర్షణ, ఈ ఘర్షణని వాళ్ళే సాంప్రదాయకంగా జరుపుకుంటారు అంటున్నాడు. ఆయన 1000 అంటే 75 1000 తేడా తెలియదు. అంటే ఇప్పుడు మొత్తం కలిపి ఇండియా ఫామ్ అయిందే 75 ఏళ్ళు. సో 75 ఏళ్ళకి ఆయన 1000 ఏళ్ళు ఎట్లా లెక్క పెట్టాడో నాకు తెలియదు. కానీ అసలు అంటే ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న ప్రాబ్లం అనేది కొత్త ప్రాబ్లమే, ఇది పాత ప్రాబ్లం కాదు. ఇది మళ్ళీ తయారు చేసిన ప్రాబ్లం, ఇది మళ్ళీ మనకు ఉన్న ప్రాబ్లం కూడా కాదు. మన ఇండియా సొంతంగా, ఇండియా కానీ పాకిస్తాన్ కానీ సొంతంగా తయారు చేసుకున్న ప్రాబ్లం ఇది. అంటే ఆ రాట్క్లిఫ్ రేఖ వేసినప్పుడు తయారైన ఒక చిన్న ప్రాబ్లం ఇది. ఇప్పుడు అంటే అప్పుడు కూడా ప్రాబ్లం తయారు కాలేదు. అప్పుడు ఏమైందంటే మన కాశ్మీర్ రాజు మేము పాకిస్తాన్తో కలుస్తామని, మేము ఇండిపెండెంట్గా ఉంటామని, లేకపోతే తర్వాత మరి ఇండియాలో కలుస్తామని చెప్పి ఈ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు వాళ్ళు అటువైపు నుంచి అటాక్ చేసుకుంటూ వచ్చారు, మన వాళ్ళు ఇటువైపు నుంచి చేసుకెళ్లారు. అప్పుడు బ్రిటిష్ వైస్ రాయ్గా ఉన్నటువంటి మౌంట్ బ్యాటన్ గారేమో మీరు ఆగండి, సమయం పాటించండి అని చెప్పి మన ఆపేశాడు. అప్పుడు ఆపటం, ఆ ఆపుదలలోనే ఇప్పుడు కూడా ఇండియా ప్రభుత్వం నడుస్తూ ఉంది. అన్ఫార్చునేట్ అంటే ఇప్పుడు కాశ్మీర్ అనేది మన ఇండియాలో కలుస్తుంది. కాశ్మీర్లో ఎక్కువ మటుకు హిందువులు ఉన్నారు, కాశ్మీర్ పండితులు ఉన్నారు. ఇట్లా మనం దాన్ని ఆనియన్ పీల్ లాగా ఎన్ని లేయర్లు పీల్ చేస్తే అన్ని కొత్త ఇష్యూస్ వస్తాయి, అన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్కొక్కరికి కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. అంటే ఈ ప్రాబ్లం అయితే పాత ప్రాబ్లం సార్. అంటే మన దృష్టిలో చూసుకోవాలంటే పాత ప్రాబ్లమే, ఎందుకంటే 75 ఏళ్ళు అంటే పాత ప్రాబ్లమే. కాకపోతే ట్రంప్ గారు చెప్పినట్టుగా అంత పెద్ద ప్రాబ్లం, అంత పాత ప్రాబ్లం కాదు. ట్రంప్ గారు ఈ టైంలో పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వడం అనేది మోడీ గారి ఫ్రెండ్షిప్కి పెద్ద విలువ ఇచ్చినట్టు కాదు. అంటే మరి మోడీ గారు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ హీస్ డెఫినెట్లీ నాట్ గివింగ్ దట్ వాల్యూ. ఆ వాల్యూ సిస్టమ్ లేకుండా ఇవాళ రోజున పాకిస్తాన్కి ఇవ్వడం అంటే, ఇప్పుడు ఒక పాకిస్తాన్ని ఒక రోగ్ నేషన్గా ప్రకటించాల్సిన టైం ఇది. ఎందుకంటే ఒక 26 మందిని మీరు హిందువులా, మీరు ఇండియన్సా, మీరు ఆదా ఇదా అని అడిగి మరీ చంపారు. పోనీ అంటే ఒక రకంగా అమెరికా చేసింది తప్పు. ఇంకో రకంగా చూసుకుంటే ఏంటంటే ఇండియన్ ప్రభుత్వం కూడా ఇప్పుడు సెన్సిటివ్గా ఉన్న ప్రదేశాల్లో ఓ పక్కన ఇప్పుడు ముస్లిం దాని మీద లాలు తయారు చేసుకుంటూ ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోలేదు, ప్రాపర్ ఇంటెలిజెన్స్ మెజర్స్ తీసుకోలేదు అనేది, ఇంటెలిజెన్స్ లోపం ఉంది అనేది ఇండియాలో ఎక్కువ మంది భక్తులు అంగీకరించడమో. కానీ పాక్షికంగా ఇంటెలిజెన్స్ వైఫల్యం అని హోమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ హస్ కన్ఫెస్డ్ అండి. ఆయనే పాక్షిక వైఫల్యం అంటే సో అట్లా ఒప్పుకున్నాక మన బాధ్యతగా చేయాల్సింది ఏంటంటే వి షుడ్ గో ఇన్ అండ్ గెట్ దోస్ టీమ్స్. అంటే ఇప్పుడు అమెరికా మీద కానీ, కెనడా కానీ, లేకపోతే ఇటు పక్కన మెక్సికో కానీ చేస్తే అమెరికా ఉపేక్షిస్తుందా? ఇప్పుడు ఇజ్రాయెల్లో జ్యూస్ మీద ఇజ్రాయెల్ మీద చేసినందుకు ఇజ్రాయెల్ వాళ్ళు ప్యాలెస్టైన్ మీద పోయి చేస్తుంటే, ఇవాళ రోజున ప్యాలెస్టైన్ సపోర్ట్గా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు కోఆప్లు రాస్తేనే ఇక్కడ అమెరికా నుంచి పంపించేసే పరిస్థితి. సో అలాంటే అంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా ఇవాళ రోజున ఇండియన్ భూభాగంలో పాకిస్తాన్ నుంచి కొంతమంది వచ్చి కొంతమందిని చంపినప్పుడు మనం ఆ యాక్షన్ తీసుకోకపోవడం తప్పు. ఆ యాక్షన్ తీసుకోవడానికి సమర్థించకుండా అమెరికా పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వడం ఇంకా తప్పు. ఏ రోగ్ నేషన్ షుడ్ బి పనిష్డ్ నో మ్యాటర్ వాట్. ఇప్పుడు ఆ 26 మందికి టెర్రరిస్టులతో సంబంధం లేదు. 26 మంది పాపం టూరిస్టులు ఎక్కడ సౌత్ ఇండియా నుంచి వేరే స్టేట్స్ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ సంబంధం లేదు. వాళ్ళని మన ఇండియన్ ప్రభుత్వం మీరు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పినందుకు మనం వెళ్తున్నాం. లేకపోతే మనం చాలా రోజులు మన టూరిజం అంతా హిమాచల్ ప్రదేశ్కే వెళ్ళేది. ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ మనం వెళ్ళేవాళ్ళం కాదు. మన షిమ్లాలు, కులు మనాలీలు చూసుకుని రోహతంగ్ పాస్ దాకా వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం వెనక్కి. సో అలాంటిది మనం ఇవాళ రోజు కాశ్మీర్కి వెళ్తున్నాం అంటే కాశ్మీర్లో మన పరిస్థితులు మెరుగుపడ్డాయి అని చెప్పి మన హోమ్ మినిస్టర్ చెప్పింది. ఇది 100% మన హోమ్ మినిస్టర్, మన సెంట్రల్ గవర్నమెంట్ వైఫల్యం ఒక రకంగా చూసుకుంటే. ఇంకో రకంగా అమెరికా ఈ పరిస్థితుల్లో ఒక రోగ్ నేషన్కి డబ్బులు ఇవ్వటం, అంటే వాట్ ఎవర్ మేబీ ద కండిషన్స్, అక్కడ ఆ కంట్రీలో అంటే సరిగ్గా తినడానికి తిండి లేదని మీరు చెప్పింది నిజమే. కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఇవాళ రోజున మనకి నెగోషియేషన్ స్కిల్స్ ఎక్కువ ఉన్నప్పుడు నెగోషియేట్ చేసుకుని ఇవి ఈ ప్రాంతాల్లో మీ టెర్రరిస్ట్ సంస్థలు ఉన్నాయి, ఇవన్నిటిని పూర్తిగా నిర్మూలిస్తేనే మీకు ఇది ఇస్తాము
అని చెప్పి ఒక ఎయిడ్కి ఒక నెగోషియేషన్ అనేది చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వటం ఏంటి సార్ అధిగింపు కాకపోతే దీనికి మోడీ గారు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ మోడీ గారి ప్లేస్లో నేనుంటే మాత్రం 100% స్ట్రాంగ్గానే రిటాలియేట్ అవుతాను. అండ్ ఇట్ ఈస్ అ కంట్రీస్ డిఫెన్స్ అండ్ కంట్రీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. రైట్, ఒకసారి కరెంట్ కంట్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. రైట్, ఒకసారి శరత్ గారు కాకపోతే ఇట్ హ్యాస్ టు. రైట్, శరత్ గారు మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇంకో కొన్ని ఇంటలెక్చువల్ గ్రూప్స్ వాళ్ళ ఆలోచన ఏంటంటే చైనా గుప్పెట్లోకి పాకిస్తాన్ వెళ్ళిపోవటం